హలో, ఎక్కడ్రా? ఇంట్లోరా. రే ఇంటర్వ్యూ ఏమవుతుంది రారా. మామ ఒక్క నిమిషం వచ్చేస్తాను. మామ రెడీ అయిపోయాను. పద మామ, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది, పద. స్నానం చేసావురా? అదంతా పక్కన పెట్టే. మామ నాకు జాబ్ వస్తుందరా? నాకేదో వస్తుంది, మరి నీకేమో తెలీదు, నాకు డౌటే. అదే ఇంటర్వ్యూ టైం అవుతుంది. ఊరు ఎక్కలా పోతున్నాను రా, ఒక నిమిషం ఆగురా. కాళ్ళ నొప్పులు రాక పెళ్ళింత తావాల్సిన పెళ్ళికి ముందు అయిపోతే ఎలాగో ఉంటుందిరా. రా, ఇంటర్వ్యూ టైం అవుతుంది. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్, కమ్ ఇన్. టేక్ యువర్ సీట్స్. సార్ మంచోళ్ళ ఉన్నారా? చీరలు తీసుకెళ్ళిపోమన్నారా? తీసుకెళ్ళిపోదాం. రే 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 మింగ పెట్టక, టీకి వచ్చేటంటే కూర్చోమని అర్థం. గివ్ మీ ద రెజ్యూమ్స్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. Myself Naresh, I am from Visakhapatnam. I am completed my graduation in 80%. Explain me about Python. అంత సీన్ లేదు సార్. Python is a programming language that is used for software applications. ఏం ప్రిపేర్ అవ్వలేదన్నావు కదా దుర్మార్గుడా. You are appointed. Thank you sir. Mama meetar రా, all the best. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై సెల్ఫ్ రామకృష్ణ. రే ఆగరా ఏంట్రా ఇది? నా రెజ్యూమ్ సార్. ఏముందిరా ఇందులో? మీకేం కావాలి సార్? మా కొడుకు 3rd స్టాండర్డ్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యావురా. ఆడిప్పుడు 10th అయిపోయిందిరా. మాకు కావాల్సింది ఫ్రెషర్స్ రా. నిన్నెలా తీసుకుంటాంరా? అంతే సార్, మా బ్యాక్ బెంచ్ నెలగా చీప్గా చూస్తారు, కానీ ఒకేసారి 35 సబ్జెక్ట్స్ అవ్వగొట్టే దమ్ము మాకే ఉంది సార్. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మేమంటే ఏటో చూపిస్తాం సార్. కుర్రోడ్లో విషయం ఉన్నట్టుంది, ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం. యువర్ ఆల్సో అపాయింటెడ్. అరే ఆగరా, ఫస్ట్ డే కదా, కొడుకాలు పెట్టేసి వెళ్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. న్యూ జాయినింగ్ సార్. యోర్స్. న్యూ జాయినింగ్ సార్. ఏ శ్యామ్, ఏడాగడు నా ప్రాణానికి. వస్తున్నాను సార్. వీళ్ళిద్దరు కొత్తగా జాయిన్ అయ్యారు, తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వు. హాయ్ సార్, మై సెల్ఫ్ రామకృష్ణ. హాయ్ సార్, నరేష్. దిస్ ఇస్ శ్యామ్, యువర్ న్యూ టీఎల్. సరే రండి, మన టీంని ఇంట్రడ్యూస్ చేస్తాం. వీడు ప్రవీణ్, బ్రేక్లు ఎక్కువ, వర్క్ తక్కువ. వీడు పడుకోవడానికి ఆఫీస్కి వస్తాడు. వీడు మురళి. వీడు గణేష్, మన టీంలో ఎంతో కొంత వర్క్ చేసేది వీడే. ఒరే మనం ఐటమ్ ఉంటే మనకన్నా పెద్ద ఐటమ్ కల్లా ఉన్నారా. రే మామ, శాలరీ పడింది కదా, పార్టీ ఎవరా? అరే మనకు పడిన శాలరీ ఏమో 30,000 రా. దాంట్లో 6,000 క్రెడిట్ కార్డ్ బిల్ రా. బైక్ అమ్మ 5,000 రా. కాయగూరలు ఇవన్నీ కలుపుకుంటే మళ్ళీ ఇంకో 6,000 రా. మన టాబ్లెట్స్ ఇవన్నీ పోగా మళ్ళీ ఒక 1,000 రూపాయలు రా. ఆగరా నువ్వు, బయట చిన్న వరకు ఉంది, చూసుకొని వస్తాను. పార్టీ కావాలంట పార్టీ. అరే ప్రవీణ్, నీ శాలరీ కంటే నీ ఖర్చులే కదా ఎక్కువ ఉన్నాయి, ఎలారా మెయింటైన్ చేస్తున్నావు? మన ఐటీ ఎంప్లాయీస్కి తెలిసిందే కదా సార్, క్రెడిట్ కార్డ్ గీకడం కట్టడం.